యోగవాసిష్టం కథల్లో ఈ రోజున రాముల వారికి అడిగిన ప్రశ్నకి ఆయన నిన్న చెప్పాడు ఆ రెండు న్యాయాల గురించి. దామవేళ కట్ట న్యాయము, అలాగే భీమభాసన్ దృఢ న్యాయం. ఈ రెండిటిని మొదటిది పాటించి మోసపోకు, రెండో దాన్ని పాటించి దుఃఖరాహిత్యాన్ని పొందు అని చెప్పాడు కదా రాముల వారికి. అందుకని రాముల వారు అడుగుతున్నాడు ఇప్పుడు, ఓ మహాత్మా, భవతాపహారక, దామవేళ కటులు, భీమభాస దృఢులు, ఈ న్యాయాలు ఏమిటో నాకు తెలియచేయండి అని అడిగాడు. నీ ఉత్తమ వాక్కులచే నన్ను ప్రబోధితుడిని చేయండి అని వశిష్ఠుల వారిని కోరితే, వశిష్ఠుల వారు ఇప్పుడు దామవేళ కటుల కథని చెప్తున్నాడు అనమాట. ఈ కథ మొట్టమొదటి ఈ కథ చెప్తున్నాడు. పలు విధ ఆశ్చర్యాలతో ఒప్పుతున్న పాతాళలోకంలో మాయలు అనే మణులకు సముద్రం వంటి శంబరుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. పాతాళలోకానికి రాజు ఎవరంటే శంబరుడు. అది అనేక ఆశ్చర్యాలతో ఒప్పారుతూ ఉంది ఆ పాతాళలోకం. అలాగే మాయలు అక్కడ ఎప్పుడు ఉంటాయి, మాయలు జరుగుతూ ఉంటాయి. అలాగే మణులకు సముద్రం వంటిది అది. ఇంత గొప్పదన్నమాట పాతాళలోకం. దానికి రాజు ఎవరై అంటే శంబరుడు. అతడు మహామాయవి, అది మాయలకు నిలయం కాబట్టి ఆయనే మహామాయ, అందుకని అది మాయలకు నిలయమే ఆ పాతాళలోకం. అనేక ఐశ్వర్యాలచే దానవులందరినీ సుఖపెడుతున్నాడు ఈ శంబరుడు. అతడు తన మాయతో రచించిన అనేక పదార్థాలతో దేవతలను కూడా జయించి వారి ఐశ్వర్యాన్ని కూడా కొల్లగొట్టేవాడు. అట్టి మాయాబలం కలిగిన శంబరుడు నిదురించినప్పుడు లేక మరో దేశం పోయినప్పుడు అదను చూచి దేవతలు రాక్షస సేనను బాధ పెట్టేవారు. ఈ కారణం చేత శంబరుడు కోపించి స్వర్గాన్ని దేవతల్ని వదలకుండా నాశనం చేయాలని నిర్ణయించాడు. అతని ఆ ప్రతిజ్ఞను విన్న దేవతలు సింహాన్ని చూచిన మృగాలలాగా భయపడి స్వర్గాన్ని విడిచి పారిపోయారు. శంబరుడు స్వర్గాన్ని కొల్లగొట్టి తగలబెట్టి తన స్థానానికి వెళ్ళిపోయాడు. అయితే దేవతలు మునుపటిలాగానే తగిన సమయంలో యుద్ధానికి వచ్చి దైత్యుల్ని ఓడిస్తూ ఉండేవారు. ఇద్దరు శంబరాసుడు నిద్రపోయినప్పుడు వచ్చి ఓడిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అలాగే సమయం చూసి అవకాశాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉందనుకున్నప్పుడు వచ్చి వాళ్ళని ఓడగొట్టేవాళ్ళు అనమాట. మళ్ళీ శంబరాసురుడు రాగానే తప్పించుకుంటూ ఉండేవాళ్ళు దేవతలు. ఈ విధంగా దేవతల ప్రవర్తన చేత విసిగిన శంబరాసురుడు చక్కగా ఆలోచించాడు. దాముడు, వ్యాలుడు, కటుడు అనే ముగ్గురు రాక్షసులని తన మాయ చేత సృష్టించాడు. ఇంకా ఎప్పుడు కూడా దేవతల వలన ఓటమి పొందకూడదు అనుకున్నాడు. అజాగ్రత్తగా ఉన్న సమయంలోనైనా, నిద్రపోయే సమయంలోనైనా సరే ఇక మనకి ఓటమి రాకూడదు అనుకున్నాడు. అందుకని ముగ్గురిని దామవేళ కటులని సృష్టించాడు మాయ చేత. ఆయనే మాయలకు అధిపతి కదా. వారికి అదే మొదటి జన్మ. ఈ దామవేళ కటులకు మొదటి జన్మది కాబట్టి వాళ్ళకి పూర్వజన్మ వాసనలు ఉండవు. ఇక పూర్వజన్మ సంస్కారం ఏమి ఉండదు ఇక్కడ. అంటే స్వభావం, పాత స్వభావాలు ఏమి ఉండవు అనమాట. కేవలం చైతన్యం కలిగిన యంత్రాలలాగా ఉండేవాడు. భయం, అనుమానం, అలాగే పారిపోవటం, ఈ మొదలక్షణ లక్షణాలు అసలు ఏమీ లేవు వాళ్ళకి. శంబరుడు నేర్పించినవి పక్కవారిని చూచి నేర్చుకున్న అలవాట్లు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి. శంబరుడు వారికి యుద్ధ విద్యలన్నిటినీ నేర్పించాడు. వారిని సేనానాయకులుగా నియమించాడు, ఈ దామవేళ కటులని. వీరిచే నడపబడే నా సైన్యానికి తిరుగు ఉండదు అని తృప్తితో ఉన్నాడనమాట శంబరుడు. దామవేళ కటులతో కూడిన దానవ సైన్యం దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళింది. అప్పుడు రెండు పక్షాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. పెద్ద కాలం యుద్ధం జరిగి తరువాత దేవతలు ఆ ముగ్గురు దాటికి, అంటే చాలా కాలం, పెద్ద కాలం అంటే చాలా కాలం, దీర్ఘకాలం జరిగిందనమాట యుద్ధం. ఇవాళ దాటికి తట్టుకోలేకపోయారు దేవతలు, పారిపోయారు. రాక్షసులు దేవతలను వెంబడించి తరిమారు. దేవతలు వారికి కానరాకుండా ఎక్కడెక్కడో దాక్కున్నారు. దేవతలు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఇక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తమ దుఃఖాన్ని ఆయన దగ్గర వెళ్ళబుచ్చుకున్నారు. బ్రహ్మవారిని ఓదార్చాడు. ఇలా అన్నాడు వాళ్ళతోటి, ఓ దేవతలారా, మీరు ఇప్పుడే ఆ రాక్షసుల్ని జయించలేరు. ఆ దామవేళ కటులకు ఇదే మొదటి జన్మ కనుక వాసనారహితులై ఉన్నారు.
ఏ పూర్వజన్మ సంస్కారాలు లేవట్టి వాసనలు అంటూ లేవు వాళ్ళకి. జయాపజయాలు సుఖ దుఃఖాలు వారికి తోచటం లేదు. అలా శంబరాసురుడు చెప్పింది చేయటమే అంతే. ఇక జయాపజయాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు వాళ్ళకి, అవన్నీ ఏం తోచవు కూడా. వారిలో ఎంతమాత్రం భయం కూడా లేదు. సమభావం కలిగిన మహాత్ముల్ని జయించడం మహా కష్టం. అది సమ దృష్టి ఉన్న వాళ్ళని జయించడం ఎప్పుడైనా కష్టమే. ఎందుకంటే వాళ్ళు దేనికి ఆవేశపడరు, సమయం చూసి వాత పెడతారు వాళ్ళు. కాబట్టి మాయోపాయం చేత వారిని జయించాలి. మీరు మాయోపాయం చేత ఏం చేయాలి? ముందు వాళ్ళకి అహంకారాన్ని కల్పించాలి. అప్పుడు వారిలో వాసనలు విజృంభిస్తాయి. అప్పుడు వలలో చిక్కుకున్న పక్షుల్లాగా మీ చేత జయింపబడతారు. మీరు అప్పుడు జయిస్తారా వాళ్ళని? అంటే వాళ్ళలో అహంకారం రావాలి. అది ఆ అహంకారం కలిగేట్టుగా చేయాలన్నమాట మీరు వాళ్ళని. ఈ దేహేంద్రియాదులు నేను, ఈ పుత్రధనాదులు నావి. ఇప్పుడు వరకు వాళ్ళకి భావం లేదన్నమాట. ఈ దేహం నాది, ఈ ఇంద్రియాలు నావి, ఈ పుత్రధనాదులు నావి అనే భావం లేదు ఈ వ్యాళ కటులకి. ఇటువంటి కల్పనలు చేసేవాడు సమస్త ఆపదలకి పాత్రుడవుతాడు. ఇదంతా నాది అని అనుకునేవాడే ఆపదలకు లోనవుతాడు. దేహం నశిస్తే ఆత్మ నశిస్తుంది అనే అసత్య వాసన కలవాడే జనన మరణ రూపమైన ఆత్మభ్రాంతికి లోనవుతాడు. అవును, దేహం నశించింది అనుకోండి, ఆత్మ కూడా నశిస్తుంది అనుకుంటారు మామూలు వాళ్ళు. వాస్తవంగా ఆత్మ నశించదు కదా, అది ఇంకో దేహాన్ని ధరిస్తుంది. మళ్ళీ ఈ దేహాన్ని వదిలేసి, ఈ దేహం చివికిపోతే ఈ దేహాన్ని వదిలేసి ఇంకో దేహం చూసుకుంటుంది. కాబట్టి దేహం నశిస్తే ఆత్మ నశిస్తుందనే భావన కలవాళ్ళు ఎలా ఉంటారంటే జనన మరణ భ్రాంతికి రూపమైన ఆత్మభ్రాంతికి లోను. అంటే వాళ్ళు జన్మలు ఎత్తుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. అలాంటి స్థితి అన్నమాట అది. దేహం నశిస్తే ఆత్మ నశించదు, దేహం వేరు ఆత్మ వేరు, ఈ దేహాన్ని వదిలేసి ఇంకో దేహాన్ని ధరిస్తుంది ఆత్మ అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడు. అది దృఢంగా తన మనసులో నాటుకున్నవాడు అనమాట. ఓ దేవతలారా, అట్టి దేహవాసన ఆ దామాదులకి అంతఃకరణంలో బలపడేట్లుగా ఉపాయం ఆలోచించండి. ముందు వాళ్ళకి ఆ భావన రావాలి. ఓహో, దారపుత్రులు ఉన్నారు మనకి, మనం వెళ్ళిపోతే ఎట్లాగో వాళ్ళని చూసుకునేది ఎవరు అనే భావం వాళ్ళలో కలగాలి. అంటే వాళ్ళని మాయలో పడేయాలి మీరు అని చెప్పారు బ్రహ్మ దేవతలకి. బ్రహ్మదేవుడు ఈ విధంగా వారికి ఉపాయాన్ని తెలిపి తర్వాత అంతర్ధానమయ్యాడు. దేవతలు కూడా బ్రహ్మ చెప్పిన విషయాన్ని బాగా యోచించారు. రాక్షసులతో యుద్ధానికి వెళ్ళారు. మళ్ళీ ఘోర యుద్ధం సంభవించింది. దేవతలు ఒకసారి సంధితోనూ, ఒకసారి కానుకలిచ్చి, ఒకసారి పారిపోయి, ఒకసారి దాక్కొని, ఒకసారి బ్రతిమాలుకొని, ఇలా రకరకాలుగా యుద్ధం చేస్తూ మాకంటే గొప్పవారు లేరు అనే భావాన్ని దామవ్యాళ కటులకు కలిగించారన్నమాట. అలా బహుకాలం గడిచిన తర్వాత ఆ దానవ నాయకులకు అహంకారం క్రమంగా బలపడింది. ఇక మనను మించిన వాళ్ళు లేరు అనే అహంకారం వచ్చేసింది వాళ్ళకి. అంటే సామధాన భేద దండోపాయంలో అన్నీ ఉపయోగించారు దేవతలు. దండోపాయం తర్వాత మిగతా అన్నీ ఉపయోగించారు. ఇప్పుడు వాళ్ళలో ఏమొచ్చింది? ఇక అహంకారం బలపడిన తర్వాత మేము జీవించాలి అనే భావం కలిగింది. అహంకారం అంటే ఈ దేహం నేననే భావన వచ్చేసింది. ఆ తర్వాత మరి అందుకోసం ధనం కావాలి కదా, జీవించాలి అంటే కాబట్టి ధనాన్ని సంపాదించాలి. ఇలా ఆలోచనలతో వారు ఇక దీనత్వం పొందసాగారు. ఈ ముగ్గురు దామవ్యాళ కటులు. నా దేహం బహుకాలం ఉండాలి, రోగరహితంగా ఉండాలి, దృఢంగా ఉండాలి అనే తలంపుతో వారి దేహధ్యాస పెరిగిపోయిందన్నమాట. ధైర్యం సన్నగిల్లింది, శత్రువుల్ని జయించే సామర్థ్యం సన్నగిల్లింది. అన్నపాన స్త్రీ సంపదల తలపులు ఎక్కువైపోయే వాళ్ళకి. మరణం అంటే భయం కూడా పెరిగింది. దేహరక్షణ దృష్టి ప్రధానమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు దాకా శంబరాసురుడు ఏ పనికైతే నియమించాడో ఆ పని నిర్భయంగా ఎలా చేశారో ఇప్పుడు అది లేకుండా పోయిందన్నమాట. దేహాన్ని రక్షించుకోలే భావన పెరిగింది. ఈ విధంగా బలహీనులైన ఆ రాక్షసులని
దేవతలు తేలికగా ఓడించగలిగారు. రాక్షసులు మరణ భయంతో యుద్ధభూమి నుండి పరుగెత్తారు. దేవతలు సంతృప్తి చెందారు. దామవేళ కటులు భయంతో దుఃఖంతో వణికిపోయారు. ఈ విషయం తెలిసిన శంబరుడు ప్రళయాగ్నిలా మండిపడుతూ ఈ దామవేళ వాహనులు ఎక్కడా అని ప్రశ్నించాడు. అప్పుడు దామవేళ కటులు శంబరుడి భయం చేత సైన్యాన్ని విడిచి పాతాళంలో ఎక్కడో దాక్కున్నారు. మళ్ళీ వాళ్ళ యజమాని వాడిని శిక్షిస్తారేమోనని భయం వేసి దాక్కున్నారు పాతాళంలో. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న యమకింకరులు వారికి అభయాన్ని ఇచ్చారు. తమ కన్యలతో వివాహం జరిపించారు. ఏం పర్వాలేదే మేము ఉన్నామని యమకింకరులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చి కూడా వివాహం చేసేశారు. దామాదులు వారితో కలిశారు. దుష్టవాసనలు పెంచుకున్నారు. సంసార బంధంలో చిక్కుకున్నారు. ఇలా 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు వారి ఆయువు తీరింది. ఎవరూ తప్పించుకోలేని మరణం వచ్చింది. యమధర్మరాజు వారిని రౌరవాది నరక భూముల్లో పడవేయించాడు. మరి మరణం వస్తే అంతే కదా, చేసిన పాపాలకి అనుభవిస్తుంటారు నరకాలలో బాధలు. అలా ఇళ్లను రౌరవాది నరకాల్లో పడేయించాడు యమధర్మరాజు. కిరాత కులంలో రాజసేవకులే జన్మించారు. తర్వాత వీళ్ళే ఆ జన్మను వీడి కాకులుగా పుట్టారు. ఆ తర్వాత గద్దలుగా పుట్టారు. తరువాత చిలకలుగా పుట్టారు. ఆ పైన పందిగా, మేకపోతుగా, మగధ దేశంలో పురుగులుగా పుట్టారు. ఇంకా ఎన్నో విచిత్ర జన్మలు ఎత్తుతూ ప్రస్తుతం వారు కాశ్మీర దేశంలో ఒక చిన్న మడుగులో చేపలుగా ఉన్నారో ప్రస్తుతం ఇన్ని జన్మలెత్తి. నేటి వరకు వారు శాంతిని పొందలేదు. ఓ రామా, దీనివలన ఈ కథ వలన నీకేమర్థమైంది? వాసనల వలన కలిగే దారుణమైన అనర్థాన్ని తెలుసుకోవా రామా. వాళ్ళకి వాసనలు వచ్చినాయి. వాసనలు అంటే కోరికలు. భార్య బిడ్డలు, ఈ దేహం కావాలి, భార్య కావాలి, బిడ్డలు కావాలి, ధనం కావాలి, మనం బ్రతకాలి అనే భావన నిన్ను వచ్చేసినాయి కదా. అందుకని ఈ వాసనల వల్ల దారుణమైన జన్మలను కూడా పొందారు. చివరికి ఇప్పుడు చేపల రూపంలో అక్కడ ఉన్నారు. కాశ్మీర్ దేశంలో చిన్న మడుగులో ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి ఎంత తప్పు చేస్తే అంత నీచ జన్మలు ఎత్తుతాం. ఇక్కడ మన జన్మలకి ఏమిటికి కూడా మనకి పరిహారం అంటే ఉండదు. మనం చేసిన పాపానికి పరిహారం శాంత జ్ఞానం కలిగితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం లాగా అప్పుడు ఈ పరిహారం ఆగామ సంచిత ప్రారంభాలన్నీ నశించుతాయి, కానీ అప్పుడు దాకా నశించవు. కాబట్టి జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే నీ దేహం కాదు, ఈ దేహాన్ని నడిపే ఆత్మనే నేను అనే భావన దృఢంగా ఉండి స్వస్వరూప జ్ఞానం కలగాలి. మనకి ఆ అనుభూతిలోకి రావాలి. అప్పటిదాకా మనం చేసిన పాపాలన్నిటికీ జన్మలు ఎత్తుతూనే ఉంటాం, పుణ్యాలన్నిటికీ కూడా జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అందుకే ఎప్పుడు జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. కాబట్టి దామ వేళ కదుల దామ వేళ ఇలా కథ ఏం చెప్పింది అంటే వాసనల వల్ల వచ్చే అనర్థాన్ని తెలుపుతోంది. కాబట్టి వాసనలు అసలు ఏ విధంగా వృద్ధి చెందుతాయో కూడా గ్రహించాలి జాగ్రత్తగా. మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, వెంటనే అహంకారం వచ్చేస్తున్నాయి. అందుకనే మధువు, మగువ, మొక్క వీటికి పడకపోయినా ఈ మూడింటికి అతీతంగా ఉన్న పొగడతలకి పొంగిపోతారు. పొగడతలకి పొంగిపోయి లొంగిపోతారన్నమాట. కాబట్టి ఈ కాంక్ష ఉండకూడదు. పొగడతలకి పొంగిపోయే భావన కూడా పోవాలన్నమాట మనలో. చేత ఓ రామ, దామ వ్యాళ కటుల కథ మనకేమి నేర్పింది అంటే వాసన వల్ల కలిగే దారుణమైనటువంటి అనర్థాన్ని తెలిపింది. స్వస్తి.